పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, 52వ ఆదివారం 2025వ సంవత్సరం. మమ్ములన, మా బిడ్డలన, మా ఉద్యోగములన, మా బిడ్డల చదువులన, వివాహములన, గర్భఫలమా అన్నీ అనుగ్రహించి సంవత్సరమంతా ఏ అపాయము మా గుడారములు సమాపించకుండా నీ రెక్కలలో మమ్ములను కప్పి తృప్తిగా ముమ్మారు అనుదినము ఆహారం ఇచ్చి పోషించినందుకు నీ పాదాలకు మాటలు చాలవు. మన హృదయమంతటితో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మాతో మాట్లాడండి. ఇకనైనా నీవు ఉచితముగా దయచేయబోతున్న 2026వ సంవత్సరంలో అందరి నిమిత్తమై మాతో మాట్లాడుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యోనా గ్రంథము, ప్రవక్త అయిన యోనా గ్రంథము. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యోనా, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అని చెప్పాడు దేవుడైన యెహోవా. ఎవరితో? యోనాతో. ఏ దేశము పరిస్థితి బాగలేదు, దానికి నాశనము కలగబోతుంది, దానికి దుర్గతి పట్టబోతుందని ఏ పట్టణమును గురించి చెప్పాడు? మళ్ళీ చదువుతున్నాను. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమంగా ఉంది. ఏమంటున్నాడు? కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి ఆ నినివే పట్టణమునకు దుర్గతి కలుగును, నాశనమైపోద్ది అని చెప్పు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. ఎక్కడికి బొమ్మన్నాడు దేవుడు? ఏ పట్టణానికి దుర్గతి పట్టునని చెప్పాడు? ఎందుకు ఇతడు తర్షీషుకు వెళ్తున్నాడు? ఎస్, అశ్షూరీయులు అని విన్నాం కదా. హిజ్కియా టైంలో వస్తాడు సన్హెరీబు, రబ్షాకే వాడి సైనికుడు, వాడు చీఫ్ ఆఫ్ ద ఆర్మీ, సైన్యాధిపతి. వాడు పర్షియా, క్షమించండి ఏం చెప్పాను, అశ్షూర్కి క్యాపిటల్ ఈ నినివే. భారతదేశమునకు మొత్తానికి ముఖ్య పట్టణం ఏదమ్మా? ఢిల్లీ. అలాగే అశ్షూరు దేశానికి క్యాపిటల్ నినివే. అశ్షూర్ అంటే అశ్షూరీలు, పర్షియా అంటే పారసీక దేశము, ఎస్తేరును పరిపాలించిన ప్రజెంట్ ఇరాన్. ఎప్పుడు ఇశ్రాయేలీల మీదకి అశ్షూరీలు దండెత్తుతూ ఉండేవాళ్ళు కాబట్టి యోనాకి ఇది ఇష్టం లేదు. క్రైస్తవులు మనకు మన తోటి వాడు ఎవడైనా రివర్స్ అయినా, లోబడకపోయినా, చర్చి రాకపోయినా
వాడు నాశనం అవ్వాలి ప్రభు అని అంటామా? ఇతను దేవుని చేత ఏర్పరచబడిన వాడే కానీ అశూరీయులు దేవుడు అక్కడికి వెళ్ళగలడు. యొప్పే పట్టణానికి వెళ్ళాడు, బుకింగ్లో చేయబెట్టాడు. నేను పోయి నినివేలో కనుక చెప్తే ఖచ్చితంగా వాళ్ళు భయపడతారు, అందరు మారు మనసు పొందుతారు, అందరు గోనెపట్ట కట్టుకుంటారు, అందరు బూడి చల్లుకుంటారు. దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి వాళ్ళు కనుక అట్లా కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకొని బూడిద పోసుకొని గోనెపట్ట కనుక కట్టుకొని రోడ్ల మీద కనుక బిడ్డలకు కూడా పాలీయకుండా ఏడ్చారంటే, అమ్మో దేవుడు కృప కలిగిన వాడు, క్షమిస్తాడు. కానీ వాళ్ళు క్షమాపణ పొందకూడదు, వాళ్ళు నాశనం. అది అయితే పిచ్చోడు అంటారు. అంతకన్నా పిచ్చోళ్ళం మనం. దేవుడు చూడటం లేదు అనుకొని ఇక్కడ చేయబెట్టేవాడు ఇక్కడ పెడితే దేవుడు చూడలేదా? అందరితో ఈ మాటలు, నాతో కూడా. నేను ఎక్కడికి నీ నుండి పారిపోగలను అన్నాడు కీర్తనకారుడు. ఎక్కడికి పారిపోగలను? ఆకాశమునకు ఎక్కి పారిపోదాం అనుకుంటున్నా, అక్కడ సముద్ర దిగంతములలోనికి పారిపోయి దాక్కుందని అనుకుంటున్నా, అక్కడను నీవు ఉన్నావు. వామ్మో, అక్కడికి పోతే అక్కడ ఉన్నాడు, ఇక్కడుంటే ఇక్కడికున్నాడు. అందుకని దుప్పటి కప్పుకొని నల్లడది కనపడకుండా కళ్ళు మూసుకుంటే కళ్ళలో కూడా నువ్వు నన్ను అక్కడ బెదిరించుతున్నావు. రెండు చేతులు గట్టిగా దింపెట్టినా కానీ మధ్యలో గాలి ఉన్నట్లే నువ్వు ఎక్కడ కూర్చుండుట, లేచుట, నడుచుట, వినుట, మాట్లాడుట అంతా ఆయనకు తెలుసు. ఒక్కొక్కనికి ఒక్కొక్క దేవదూత ఉన్నాడు పరలోకంలో తెలుసా? ప్రతి మూమెంట్ యేసు రక్తంలో కడగబడిన ఆ క్షణము నుండే నీ పేరు ఒక గ్రంథం, నీ పేరు ఒక గ్రంథం, నీ పేరు, నా పేరు ఒక గ్రంథం, నా కుమారుడి పేరు ఒక గ్రంథం, కుమార్తె పేర, నా భార్య పేర, నా కోడలి పేరు, నా బిడ్డల పేరు ఒక్కొక్క బుక్ ఉంది. ప్రతి మూమెంట్ కూడా ఎన్ని ప్రార్థనలు నిర్లక్ష్యం చేశాడు, ఎన్ని వచ్చాడింది, ఎంత ఇచ్చింది మొత్తం ఉంటుంది. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి గ్రంథంబు బట్టబయలై పొందెదరు తీర్పు. అక్కడికా ఇక్కడికా? అప్పుడు యేసయ్య కరుణామయుడు, పక్కలో గుచ్చినా కానీ ఏమనలేదు, చేతుల్లో మేకులు గుచ్చినా ముద్దగా మారిపోయినా ఏమనలేదు. పైగా తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరగరు. తిక్కలోడు అనుకుంటున్నారు క్రైస్తవులు. చీల్చి పడైపోతున్నాడు ఈసారి. నీ ఆటలు నా ఆటలు సాగవు. కాబట్టి అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు టికెట్ తీసుకొని యెహోవా సన్నిధిలో నిలవబడక పిచ్చోడు ఓడ వారితో కూడి తర్షీషుకు పోయి ఓడ ఎక్కాను. చూడలేదనుకుంటున్నాడా? పైగా టికెట్ తీసుకొని పోయి తర్షీషు పోయి ఓడలు ఎక్కి లోపలికి పోయి అక్కడ పడుకున్నాడంట యెహోవా చూడని. 4వ వచనము. అట్లా ఓడ ఎక్కాడంట. 4వ వచనం. అయితే యెహోవా సముద్రము మీద, అందరు చదవండి, పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలు పగిలిపోయే స్థితి వచ్చింది. చాలు. యోనా వినలేదు, అడుక్కుపోయి పడుకున్నాడు. ఎక్కడికి పోతావురా నువ్వు?
అలజడి పుట్టించాడు. అడుగు నుండి సముద్రము పొంగుకుంటా వచ్చింది. ఏ స్థితికి తుఫాను రేగిందంటే ఓడంతా బద్దలైపోయే స్థితి. తల్లకిందులైపోతాయి బళ్ళు. బళ్ళు కూడా ఆయనకి ఇష్టలుగా ఉంటే అద్భుతంగా ఓడలుగా మార్చగలిగింది. ఏమైనా చేయగలవు. అది ఆయన శక్తి. 5వ వచనం చదువుతున్నాను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులు అంటే గోధుమలు, గోధుమ పిండి, నూనె డబ్బాలు, ఎవల పిండి, అటువంటి పొయ్యిలు మొత్తం బరువు తేలిక చేయాలని మొత్తము సముద్రంలో పడవేశారంట. అప్పటికి యోనా, అందరు చదవండి, యోనా ఓడ దిగువకు పోయి పండుకొని గాఢ నిద్ర. అది అప్పుడు ఓడ నాయకుడు, ఏమండి పాస్టర్ గారు ఇక్కడ పడుకున్నారేంటి అన్నాడా? పోయి నిద్రపోతా. సావటం మేలు. ఇంకా యోన దేవుడు పిలిచి ఏర్పరచుకున్న మహా గొప్ప ప్రవక్త. అతనికి అసలు కుళ్ళెందుకు? దేవుడు పోయి బాగుపడమంటే చెప్పాలంటే నాశనము కలుగుద్ది, మీరు బతుకు మార్చుకోండి, మారు మనసు పొందండి అని చెప్పటానికి ఈయనకేంటి బాధ? అంత కక్ష ఎందుకు సూర్యుల మీద? తీర్పు తీర్చువాడు ఆయన కదా. అందుకని పాపం నావికుడికి, కెప్టెన్కి, ఈ ఓడ నడిపేవాడికి అది తెలియక ఓడ దిగువనకు పోయి పండుకొని గాఢ నిద్రపోయిండను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి అంటే ఏంటి? నీకేమొచ్చింది అంటే నీకేం మాయ రోగం రా అనే కదా. మరి చర్చికి వచ్చి నిద్రపోయే వాళ్ళని ఏమనాలి? ఏం పోయే కాలం రాగాని, ఏం మాయ రోగం రాగాని అనాలా కాదా? అలా అనిపించుకున్నాడు దేవుని ప్రవక్త. మా ఎడల అపరాధములను మేము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించు. మనము క్షమించకపోతే దేవుడు మన పాపాలు ఎట్లా క్షమిస్తాడు? యోనా అనే ప్రవక్త నినివే నాశనాన్ని కోరుకున్నాడు, కానీ వాళ్ళు బట్ట కట్టుకునేటట్టు దేవుని సువార్త చెప్పొద్దా? దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే వాడు 3 లోకాల్లో ఎక్కడున్నా కానీ నువ్వు వదిలిపెట్టడు. దేవుడు తన చిత్తము నెరవేర్చిన తర్వాతనే కానీ వాడిని వదిలిపెట్టాడు. చూడండి 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? నీవు లేచి నీ దేవుని ప్రార్థన చేయము, మనము చావకుండా నీ దేవుడు మన యందు కనికరించునేమో. అంతలో ఓడలో కొంతమంది, వారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా, చీటి లాజరస్ మీద వచ్చిందా? ఎందుకు యోనా మీదకి వచ్చింది? ద్రోహి ఇస్కరియోతు కాదు, యోనా కూడా ద్రోహి. నీ పేరు రాలా, చీటి వేస్తే నా పేరు రాలా. ఎవడు ఈ అల్లకల్లోలమునకు కారణము? ఎవడు? యోనా. కరెక్ట్గా తెరిచేసేప్పుడు చీటి అక్కడ ఓడలో ఉన్న 700 మంది ఉన్నారనుకుందాం. 700 చేతులు వేసి తిట్టి ఊపి ఒకటి కళ్ళు తీసుకుని వచ్చి, యోనా దొంగ బయటపడ్డా లేదా? 8వ వచనం చూడండి. కాబట్టి వారు అతను చూచి
ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును? నీ వ్యాపారం ఏమిటి? నువ్వెక్కడి నుండి వచ్చితివి? నీ దేశమేది? నీ జనమేది? ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అప్పుడు ఇతడు సత్యము పలుకుతున్నాడు. అతడు వారితో ఇట్లను, నేను హెబ్రీయుడను, ఇశ్రాయేలీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందు దేవుడనై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను అందరు చదవండి. యెహోవా సన్నిధిలో నుండి, యెహోవా సన్నిధికి పోతున్నానన్నాడా? యెహోవా సన్నిధిలో నుండి. ఇప్పుడు ఈరోజు ఖాళీ అంతా ఏంటి? యెహోవా సన్నిధిలో ఉన్నారా? యెహోవా సన్నిధిలో ఉండకుండా అంతకన్నా ఎక్కువ పారిపోతున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేది. కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏంటయ్యా? కొంప ముంచావు కదయ్యా బాబు, ఏంటి అని అడిగారు. అప్పుడు వారు, సముద్రము పొంగుతున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిమ్మళించినట్లు మేము నీకేం చేయాలి అని యోనాను అడగగా, యోనా అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చినని నాకు తెలిసి ఉన్నది. కాబట్టి నన్ను ఎత్తి సముద్రములో పడవేయండి. అప్పుడు ఖచ్చితంగా సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మళించును. మన ఇంట్లో సమాధానం కలగాలంటే, సమాధానము లేకపోవటానికి కారణము 10 ఇంట్లో ఒక యోనా ఉన్నాడు. అందరిలలో లోబడని యోనా ఉన్నాడు. వాడిని ఎత్తి ఇంట్లో గెట్ అవుట్ అని పంపిస్తే తప్ప మన ఇల్లు, మన కుటుంబాలు బాగుపడవు. ఈరోజు అంతటితో ముగిస్తాం. రేపు గురువారం వచ్చిన వారు ధన్యులు. దీన్ని కంటిన్యూగా చెప్తాం. నీ ఇంట్లో, మా ఇంట్లో యోనా లేడండి అని ఎవరు అనొద్దు. దేవుని ముందు బుకాయించొద్దు. నువ్వు దేవుడి మాట వినకుండా తర్షీషు టికెట్ కొనేంత మాత్రము దేవుడు చూడలేదా? ఎక్కడికి టికెట్ తీసుకున్నాడో, ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు స్థితిలో వారు, యెహోవా నీ చిత్త ప్రకారం నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్ములను నాశనము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని ఆ ప్రజలందరూ, ఓడల వారందరూ యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి పడవేయగానే, అందరు చదవండి పెద్దగా, వాడు సస్తే కానీ మన ఇళ్లలో సమాధానము రాదు. అందుకే అందరి చేత తీస్తాను, ప్రతి ఇంటిలో యోనా ఒకడు ఉన్నాడు. వాడు ఉన్నంత కాలము మన ఇల్లు అల్లకల్లోలమే. నడిపించు నా నావా, మాసులామణి గారు రాశారు, మనందరికి తెలిసిన పాత నడిపించు నా నావా, నడి సంద్రమున నా దేవా, నవ జీవన మార్గమున, కొత్త మార్గంలో కాదు. పనికి పోవాలా, అమ్మాయి ఏమో ఈజిప్ట్ పోవాలా, అక్కడేమో స్థలం కొనాలా, అక్కడేమో మేడలు కట్టాలా, ఇక్కడేమో ఇంటి ముందు పెద్ద గార్డెన్ కట్టుకోవాలా, మా ఇంటి వాళ్ళు తిరగడానికి ఒక కారు, నాకొక్కడికే ఒక కారు, లెవెల్ చూపించుకోవాలా అనుకొని నాశనం అయిపోయానయ్యా నీకు దూరమై. నవజీవన మార్గమున క్రొత్తగా నన్ను ఇప్పుడు నడిపించయ్యా. ఈ పాట పాడదాం. సౌండ్ పెట్టు. నడిపించు నావా,
నడి సంద్రమున దేవా నవ జీవన మార్గము నా జన్మ హరింప నడిపించునా నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గము నా జన్మ హరింప నడిపించునా నావా. ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటించు నీ మాట నడిపించునా నడి సంద్రమునదే నవ జీవన మార్గమునా నాయంప నడిపించునా నావా. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. అయ్యా, బుద్ధి లేనివాడిని ప్రభువా, జ్ఞానము లేనివాడినయ్యా. ప్రభు మార్గము వదిలిపెట్టాను, ప్రార్థించటం మానివేశాను. ఇప్పుడు ప్రపంచ నటనలు, వాళ్ళకి ఆర్డర్ వస్తుంది, నాకు లేదు. వాళ్ళకి ఆ ఫ్రిడ్జ్ ఉంది, నాకు లేదు. వాళ్ళకి అక్కడ ఆర్టరీస్ ఉన్నాయి, నాకు లేదు. వాళ్ళు మాట్లాడితే మలేషియా పోతున్నారు, మనం పోవట్లేదు. ఈ ప్రపంచ నటన, ఈ రోజు ఉండి గతించిపోయే ఈ లోకము, నాశనమైపోయే లోకము, పంచభూతములు అగ్నితో కాల్చిబడిపోయే దినాలలో ఉండి ఇంకా ప్రపంచ నటనలు, అది కావాలి, ఇది కావాలి, వీరికంటే నేను గొప్పగా కనబడాలి, నాకు గొప్ప పేరు కావాలి, నేను ప్రథమ వాణ్ణిగా ఉండాలా. ఆ ప్రపంచ నటనలలో ప్రావీణ్యం ఎలా గొప్పవాడిని అవ్వాలి. అందుకే ఫలహీనుడునై, చెట్ల నిండా ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. పేరు కొరకే క్రైస్తవుడను, పేరు కొరకే క్రైస్తవురాలని, ఫలములు లేవు. నడిపించయ్యా, నూతన సంవత్సరంలోనైనా నన్ను నడిపించు ప్రభువా. చిన్న ప్రార్థన చేయి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థన నువ్వు విన్నావు కదా. వారు బ్రతకాలి అని వారు కోరుకుంటే, వారు కోరితే నూతన సంవత్సరంలో నూతనముగా ఫలాలు ఫలిస్తూ నీ రాజ్యమును చేరే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.